స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టిన మలేరియా, హెచ్ఐవి నివారణ కార్యక్రమాలతో పోలిస్తే కేవలం సబ్బుతో చేతుల్ని కడుక్కోవడం అన్న ఒక్క జాగ్రత్త చర్యను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనం కనిపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు చెబుతున్నాయి. శుభ్రతను పాటించడం ద్వారా అంటువ్యాధుల బెడదను ఎలా తప్పించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మానవాళికి సంబంధించినంత వరకు మలాన్ని ప్రప్రథమ ప్రజాశత్రువుగా చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మలాన్ని సజీవ అణుబాంబుగా చెప్పుకోవచ్చు. 1 గ్రాము మలంలో సుమారు 1 కోటి దాకా వైరస్లు, 10 లక్షల దాకా బ్యాక్టీరియా దాగి ఉంటాయని ఒక అంచనా. దీన్ని బట్టి మలం అనేది మన పాలిట ఎంత ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చు. మలంలో కేవలం నీళ్ల విరేచనాల క్రిములే కాదు, టైఫాయిడ్, కలరా, షిగెల్లోసిస్, దీర్ఘకాలం వేధించే జీర్ణమండల ఇన్ఫెక్షన్ల వంటివన్నీ మలం ద్వారానే వ్యాపిస్తాయి. మలం లేదా మన లాలాజలం, ముక్కు నుంచి కారే నీరు, ఇతర స్రావాలు మన చేతులకు తగిలినప్పుడు అవి అక్కడి నుంచి రకరకాల రూపాల్లో మనలోనూ ఇతరుల్లోనూ అనేక రకాల వ్యాధుల్ని తెచ్చిపెడతాయి. అందుకే శుభ్రత విషయంలో మనం ఎప్పుడూ రాజీ పడకూడదు. మన సాంప్రదాయంలో మలాన్ని మనం అసహించుకుంటాం. ఇది చాలా వరకు మంచిది. మనం మలాన్ని అసహించుకుంటాం. అందుకనే చాలామంది ఊరికి దూరంగా వాళ్ళు వెళ్ళి డెఫికేషన్ చేస్తుంటారు. అది మంచిది కాదు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేసినప్పుడు ఆ మలం మొత్తం కూడా వర్షం వచ్చినప్పుడు అది కొట్టుకుపోయి చెరువుల్లోనూ బావుల్లోనూ అదేవిధంగా గ్రౌండ్ వాటర్లో కలిసిపోయి ఆ వాటర్ ద్వారా, ఆ నీటి ద్వారా కొన్ని వందల రకాల జబ్బులు మన ప్రజలకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, జాండీస్ లాంటి జబ్బులు. అదేవిధంగా మల విసర్జనకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చేతితో కడుక్కుంటారు. మన సాంప్రదాయం అది. అలా కడుక్కున్నప్పుడు ఆ చేతికి కొన్ని కోట్ల బ్యాక్టీరియా అతుక్కుంటాయి. అందుకే మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కనీసం 30 సెకండ్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి. ఇది చాలామంది పాటించడం లేదు. దీనివల్ల వారు వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అదేవిధంగా చాలామంది కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి హెల్త్ ఫాసిల్స్ వచ్చాయి. అంటే ట్యాప్ వాటరు కొంచెం ఫోర్స్గా వచ్చి మల విసర్జనకి వెళ్ళినప్పుడు కడుక్కోవడం వీలుగా ఉంటుంది. అది వాడటం వల్ల చేతికి ఈ మలం అంటుకోదు కాబట్టి అది చాలా వరకు వీలున్నప్పుడు వాడుతూ ఉండాలి. అయినా సరే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాతావరణ బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే తప్పకుండా మీరు చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోకుండా బయటికి రాకూడదు. మన దురదృష్టం ఏంటంటే మీరు చూస్తూ ఉంటారు, రైల్వేలో ఉండే బాత్రూంలో మీరు మల విసర్జన చేసినప్పుడు ఆ మలం కిందికి పోతుంది. అంటే పట్టాల మీదకి ఆ రైలు ట్రాక్ మీదే పడిపోతుంది. ఇది చాలా దురదృష్టం. ప్రపంచం ఎక్కడా కూడా ఇష్టం లేదు ఈ మలం. కానీ కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రోజు రైల్లో ప్రయాణం చేస్తుంటారు. ఇంతమంది విసర్జించిన మలం కూడా మన వాతావరణం కలిసి ఇది అనేక జబ్బులకు కారణమవుతుంది. వెంటనే ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయం ఆలోచించి ఆ మలం బయట రాకుండా, ఇప్పుడు మనకి ఎయిర్ క్రాఫ్ట్లో కూడా చాలామంది మల విసర్జన చేస్తుంటారు. బట్ దానికి ప్రత్యేక సదుపాయం ఉంటుంది. అటువంటి సదుపాయం తప్పకుండా చేయాలి. శుభ్రంగా తరచుగా చేతుల్ని కడుక్కోవడం ద్వారా నీళ్ల విరేచనాలు, న్యూమోనియా, నులిపురుగులు, స్వైన్ ఫ్లూ, సార్స్, దీర్ఘకాలిక పోషకాహార లోపం వంటి జబ్బుల్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. శుభ్రంగా చేతులు కడుక్కోవడం ద్వారా నీళ్ల విరేచనాల సమస్య దాదాపు 50% వరకు తగ్గిపోతుంది. అలాగే న్యూమోనియా వంటి శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లు 23% వరకు తగ్గుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంలోనూ, పోషకాహార లోపం తగ్గడంలోనూ పరిశుభ్రత పాత్ర చాలా ఉన్నట్లు అనేక పరిశోధనలు సైతం చెబుతున్నాయి. కాబట్టి పిల్లలు, తల్లులు, ఇంట్లోని వారంతా తరచుగా శుభ్రంగా చేతులు కడుక్కోవడం అన్నది అత్యంత కీలకమైన రక్షణ చర్యగా భావించి నిత్యం ఆచరించాలి. చాలామంది అనుకుంటారు మామూలు నీరుతో కడుక్కుంటే చేతులు సరిపోతుంది, అన్ని బ్యాక్టీరియా, వైరస్ పోతాయి అనుకుంటారు. అది నిజం కాదు. ఎందుకంటే మన చర్మం మీద సన్నని నూనె పొర ఉంటుంది. ఎప్పుడు కూడా మన చర్మంలో గ్రంథులు నూనెని స్రవిస్తుంటాయి. దానివల్ల ఒక చిన్న సన్న లేయరు నూనె ఉంటుంది.
ఆ నూనెకి అతుక్కుని ఎన్నో బ్యాక్టీరియాలు ఇతర క్రిములు ఉంటాయి. సో మనం మామూలు నీరుతో చేతులు కడుక్కున్నప్పుడు ఆ నూనెకి అంటుకున్న క్రిములు పోవు. కాబట్టి సబ్బుతో తప్పకుండా మీరు చేతులు కడుక్కోవాలి. సబ్బుతో కడుక్కున్నప్పుడు దాదాపు 15 నుంచి 30 సెకండ్లు సబ్బుతో కడుక్కున్నప్పుడు ఈ పొర పోయి, ఈ పొర పోవటం వల్ల మనకి ఆ బ్యాక్టీరియా వైరస్లు పూర్తిగా పోతాయి. అయితే చాలామంది అంటారు అలా చేతులు కడుక్కోవడం వల్ల స్కిన్ డ్రై అవుతుందని. ఇది కొంతవరకు నిజమే. కానీ అలా డ్రై అయినప్పుడు మీరు కొబ్బరి నూనె లేకపోతే ఇతర మాయిశ్చర్ క్రీమ్ రాసుకోవాలి. అంతేగాని చేతులు కడుక్కోకుండా ఉండకూడదు. అదేవిధంగా మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కరచాలం చాలా చేస్తుంటాం కాబట్టి ఇంటికి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయట కూడా మనం హోటల్స్లో కానివ్వండి, రెస్టారెంట్ కూడా తిన్నప్పుడు కూడా శుభ్రంగా చేతులు కడుక్కొని తినాలి. అక్కడ కొంతమంది టవల్స్ పెడుతుంటారు, ఆ టవల్స్ వాడకూడదు. కేవలం డిస్పోజబుల్ టిష్యూస్ వాడాలి, లేదా మీకున్న హ్యాండ్ కర్చీఫ్తో మీ చేతిని తుడుచుకోండి. అదేవిధంగా చాలామంది తుమ్మినప్పుడు దగ్గినప్పుడు విచ్చలవిడిగా చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడు తుమ్ముతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. మీకు తుమ్ములు కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు కర్చీఫ్తో మొత్తం ముక్కుని నోటిని అదేం పట్టుకొని తుమ్మటం దగ్గర చేయాలి. అదేవిధంగా మీరు ఆ కర్చీఫ్ని వేరే వాళ్ళు వాడకుండా చూసుకోవాలి. ఆ కర్చీఫ్ని విడిగా శుభ్రంగా ఉతుక్కోవాలి. తర్వాత బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేయడం అనేది చాలా దురదృష్టము. అది మొత్తం మానేయాలి. ఇందులో సామాజిక విప్లవం రావాలి. అందరూ కూడా అంటే స్కూల్లో పిల్లలకి, మన విద్యా సంస్థలు కానివ్వండి, ఇతర ఆఫీసులు కానీ, ఉద్యోగులు కానీ తప్పకుండా అందరూ ఎడ్యుకేట్ చేస్తుండాలి. మీకు